Hi, hello everyone. Welcome to our channel. Today topic is 9th class physics first chapter matter around us. సో ఈ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీరు కనుక ఈ చాప్టర్కి సంబంధించి కాన్సెప్ట్ చూడకపోతే దానికి సంబంధించిన లింక్ అనేది వీడియోకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. రైట్, లెట్స్ బిగిన్ ద టాపిక్. నెక్స్ట్ మనకి అప్లికేషన్స్ ఆఫ్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, మెన్షన్ ద అప్లికేషన్స్ ఆఫ్ కంప్రెసబిలిటీ ఇన్ అవర్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో అప్లికేషన్ ఆఫ్ కంప్రెసిబిలిటీని మెన్షన్ చేయమంటున్నాడు. కంప్రెసిబిలిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ టు రెడ్యూస్ ఇట్స్ వాల్యూమ్ వెన్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంప్రెసిబిలిటీ ఇన్ డైలీ లైఫ్. యాక్చువల్గా కంప్రెసిబిలిటీ అంటే ఏంటి? హై వాల్యూమ్, ఏదైనా ఒక మ్యాటర్ హై వాల్యూమ్లో ఉన్నప్పుడు దాని మీద సమ్ ప్రెషర్ అనేది యూజ్ చేసేసి దాన్ని ఏం చేస్తాము, తక్కువ వాల్యూమ్లోకి చేంజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే మనం యూజ్ చేసే దిండు ఉంది, వాటిపైన మనం చేయి పెట్టి ప్రెషర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది అణిగిపోతుంది. సో దాన్నే మనం కంప్రెసిబిలిటీ అంటాం. ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. సో మనం ఇప్పుడు డైలీ లైఫ్లో ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. గ్యాస్ సిలిండర్స్. కంప్రెస్డ్ గ్యాస్ ఈజ్ స్టోర్డ్ ఇన్ సిలిండర్స్ ఫర్ యూజ్ యాజ్ ఫ్యూయల్. మనం గ్యాస్ని ఎక్కువగా ఫ్యూయల్గా వాడతాము. ఆ ఫ్యూయల్గా వాడుతున్న గ్యాస్ అనేది ఆల్రెడీ కంప్రెస్డ్ అయ్యి మన వరకు వచ్చింది. అది కంప్రెస్ అవ్వకుండా మన వరకు రాలేదు, కంప్రెస్ చేయడం వల్లనే అది ఆ సిలిండర్లో స్టోర్ చేయబడింది. దీనికి ఎగ్జాంపుల్ compressed natural gas CNG is used as fuel in vehicles. Liquefied petroleum gas is used as fuel at home. Compressed oxygen is used in hospitals and for scuba diving. సో ఈ విధంగా మనం గ్యాస్ని ఎక్కడ చూసినా కానీ అది ఆల్మోస్ట్ కంప్రెస్ అయ్యే ఉంటుందన్నమాట. అంటే మనం చూస్తుంది ఆల్రెడీ కంప్రెస్డ్ అయిన గ్యాస్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్, టైర్స్. కంప్రెస్డ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్ ద ట్యూబ్స్ ఆఫ్ బైసికల్ అండ్ కార్ టైర్స్ క్రియేటింగ్ ప్రెషర్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి వెహికల్స్లో నార్మల్గా ఎయిర్తో పాటు నైట్రోజన్ ఎయిర్ అని ఉంటుంది. సో అది కూడా కంప్రెస్డ్ గ్యాస్ అనమాట. సో దాన్ని ఎందుకు ట్యూబ్లలో ఫిల్ చేస్తారు అంటే ప్రెషర్ కోసం. నెక్స్ట్, బెలూన్స్. ఎయిర్ కెన్ బి కంప్రెస్డ్ టు ఇన్ఫ్లేట్ బెలూన్స్ అండ్ దెన్ కొలాప్స్డ్ అగైన్. సో సింపుల్గా మనము బెలూన్స్ ఊదుతాం కదా, ఆ బెలూన్ చూసినప్పుడు ఒక పర్టికులర్ టైం తర్వాత బెలూన్ అనేది బ్లాస్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మనము ఏదైతే ఆ బెలూన్లోకి గాలిని ఊదుతున్నామో అది ఏమవుతుంది అంటే కంప్రెస్ అవుతుంది. ఆ కంప్రెషన్ స్టేజ్ని ఆ బెలూన్ తట్టుకోలేనప్పుడు బ్లాస్ట్ అవుతుంది. సో ఇది కూడా మనం ఒక డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అప్లికేషన్ ఆఫ్ కంప్రెషన్. షేవింగ్ క్రీమ్. షేవింగ్ క్రీమ్ ఈజ్ కంప్రెస్డ్ సో దట్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ ఫోమ్. మనం షేవింగ్ చేసుకునే క్రీమ్ ఉంటుంది కదా, అది చూసినట్టయితే మనకి నురగలు వస్తుంది. యాక్చువల్గా అది ఓపెన్ స్టేజ్, అది దాన్ని కంప్రెస్ చేసి ట్యూబ్స్లో ఫిల్ చేస్తారు. సో దిస్ ఈస్ ద వన్ ఎగ్జాంపుల్. సిరంజీస్. మెడిసిన్స్ ఆర్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద బాడీ త్రూ ఏ నీడిల్ డ్యూ టు ద కంప్రెసిబిలిటీ ఆఫ్ లిక్విడ్స్. మనము ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి ఇంజెక్షన్ చేస్తారు. సో సిరంజీ ద్వారా అది ఎలా జరుగుతుంది అంటే ఆ లిక్విడ్ పైన ఆ కంప్రెషన్ అనేది యూజ్ చేయడం వల్ల అది మన బాడీలోకి వెళ్తుంది. Gases are the most compressible substances because the distance between their atoms or molecules is very large. In contrast, solids and liquids are not very compressible because their atoms, ions or molecules are very close together. ఇక్కడ మనం లిక్విడ్స్, సాలిడ్స్ అండ్ గ్యాసెస్ని కంపేర్ చేసినప్పుడు గ్యాసెస్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో కంప్రెస్ చేయొచ్చు. ఎందుకు అంటే వాటి పార్టికల్స్ మధ్య ఉండే స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్యాసెస్తో పోల్చినప్పుడు లిక్విడ్లో కొంత తక్కువగా ఉంటుంది, ఇంకా సాలిడ్స్ ఇంకా తక్కువగా ఉంటుంది. అందుకే మనము సాలిడ్స్ని ఎక్కువగా కంప్రెస్ చేయలేము, లిక్విడ్స్ని కొంతవరకు చేయొచ్చు, గ్యాసెస్ని అయితే ఇంకా చాలా ఎక్కువగా కంప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మెన్షన్ ద సిచ్యువేషన్స్ వేర్ వి యూజ్ డిఫ్యూజన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. డిఫ్యూజన్ అనేది మన డే టు డే లైఫ్లో ఎక్కడెక్కడ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిఫ్యూజన్ అంటే ఏంటి? Diffusion is the movement of molecules from areas of higher concentration to areas of lower concentration. It occurs in many biological processes and in everyday life. First of all, diffusion అంటే ఏంటి అంటే ఏదైనా కొన్ని పార్టికల్స్ ఏవైనా టూ మ్యాటర్స్ని మిక్స్ చేసినప్పుడు ఒక మ్యాటర్ ఇంకొక మ్యాటర్లో మిక్స్ అవ్వడం. సో ఆ మిక్సింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే హై కాన్సన్ట్రేషన్ ఏరియా నుంచి లో కాన్సన్ట్రేషన్ ఏరియాకి పార్టికల్స్ అనేవి మూవ్ అవుతాయి. అలా మూవ్ అవ్వడాన్ని మనం డిఫ్యూజన్ అంటాం. It occurs in many biological processes and in everyday life, including breathing. Oxygen diffuses into the blood during breathing. మనము
ఎప్పుడైతే ఆక్సిజన్ని తీసుకుంటున్నామో మన శ్వాసక్రియలో భాగంగా మనం రెగ్యులర్గా ఈ ఆక్సిజన్ని తీసుకుంటున్నామో ఈ ఆక్సిజన్ అనేది మన బ్లడ్ సెల్స్లో డిఫ్యూజ్ అవుతుంది. ఇది మన డేలో 24 అవర్స్ జరిగే ప్రక్రియ. సో మనం తీసుకునే ఆక్సిజన్ అనేది మన బ్లడ్స్లోకి డిఫ్యూజ్ అవుతూనే ఉంటుంది. ఆ డిఫ్యూజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. నెక్స్ట్, స్మెల్లింగ్ పెర్ఫ్యూమ్. ద పెర్ఫ్యూమ్స్ మాలిక్యూల్స్ డిఫ్యూజ్ ఇంటూ ద ఎయిర్ అండ్ ఇంటూ యువర్ నోస్. మనము ఏదైనా ఒక పర్ఫ్యూమ్ని స్మెల్ ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఆ పర్ఫ్యూమ్ అనేది ఫస్ట్ ఎయిర్లో డిఫ్యూజ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా డిఫ్యూజ్ అవుతుంది. ఆ ఎయిర్ మన నోస్ వరకు వస్తుంది. అలా వచ్చిన ఎయిర్ లోపల సడన్గా వేరే పార్టికల్స్ వాటికి సంబంధించిన స్మెల్ అనేది డిఫ్యూజ్ అయినాయి కాబట్టి మనం దాని యొక్క పర్ఫ్యూమ్ని తెలుసుకోగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. ఓపెనింగ్ ఏ సోడా బాటిల్, ద కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ ఇంటూ ద ఎయిర్. మీరు ఎప్పుడైనా సరే సోడా బాటిల్ని ఓపెన్ చేసినప్పుడు వెంటనే స్మెల్ చూడండి. ఆ కార్బన్ డైఆక్సైడ్, దాంట్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ అనేది డిఫ్యూజ్ అవుతుంది. మేకింగ్ లెమనేడ్, షుగర్ అండ్ సాల్ట్ డిజాల్వ్ ఈవెన్లీ త్రూ అవుట్ ద లిక్విడ్. మనము లెమన్ జ్యూస్ చేస్తున్నప్పుడు అందులో షుగర్ కానీ సాల్ట్ కానీ వేసామనుకోండి, అదేమవుతుంది, డిఫ్యూజ్ అవుతుంది. సో మనం వేసినట్టుగా ఉండదు. సో అక్కడ ఏమవుతుంది, డిఫ్యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సాలిడ్స్ అనేవి చాలా రేర్గా డిఫ్యూజ్ అయితే అని చెప్పి చూసినామా. యాక్చువల్గా సాలిడ్ ఇక్కడ షుగర్ అండ్ సాల్ట్ ఈజ్ ద సాలిడ్స్. ఇవి వాటర్లో వేసినప్పుడు డిఫ్యూజ్ అవుతాయి. అంటే అన్నీ కావు, ఇలాంటి కొన్ని సాలిడ్స్ కూడా డిఫ్యూజ్ అవుతాయి. టీ ఇన్ హాట్ వాటర్, ద టీ డిఫ్యూజెస్ ఇంటూ ద హాట్ వాటర్. మనము టీ పొడి, హాట్ వాటర్, మనం టీ తయారు చేస్తున్నప్పుడు టీ పొడిని వేస్తాం. ఆ టీ పొడి అనేది ఆ వాటర్లోకి డిఫ్యూజ్ అవుతుంది. హీట్ చేయడం వల్ల డిఫ్యూజ్ అవుతుంది. హీట్ చేయకపోయినా కానీ డిఫ్యూజ్ అవుతుంది, కానీ పెద్ద మొత్తంలో కాదు. బట్ హీటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా పెద్ద మొత్తంలో డిఫ్యూజ్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్, స్మాల్ డస్ట్ పార్టికల్స్ అండ్ స్మోక్ డిఫ్యూజ్ ఇంటూ ద ఎయిర్. సో మనకి ఎయిర్ పొల్యూషన్ రెగ్యులర్గా చూస్తుంటే మన ఎయిర్ పొల్యూషన్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. సో ఆ లిటిల్ బిట్ స్మాల్ టీనీ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, డస్ట్ కానీ తర్వాత స్మోక్ కానీ, అవి ఎయిర్లో మిక్స్ అవుతూనే ఉంటుంది. ఎలా మిక్స్ అవుతున్నాయంటే డిఫ్యూజ్ అవ్వడం వల్ల. గ్యాస్ ఎక్స్చేంజ్ ఇన్ ద లంగ్స్, ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ డిఫ్యూజ్ టు అండ్ ఫార్మ్ సెల్స్ డ్యూరింగ్ ద రెస్పిరేటరీ ప్రాసెస్. మనం రెగ్యులర్గా తీసుకునే ఆక్సిజన్ అనేది బ్లడ్ సెల్లోకి డిఫ్యూజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది. ఇదంతా రెస్పిరేటరీ సిస్టంలో భాగంగా జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే డిఫ్యూజన్ అనే ఒక ప్రాపర్టీ వల్ల జరుగుతుంది. ప్లాంట్ లీవ్స్, ఆక్సిజన్ డిఫ్యూజెస్ అవుట్ ఆఫ్ లీవ్ సెల్స్ ఇంటూ ద ఎయిర్. సో మనకి ఆపోజిట్గా ప్లాంట్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. అది ఎలా జరుగుతుందంటే డిఫ్యూజన్లో భాగంగా. హీట్ కండక్షన్, హీట్ ఈజ్ డిఫ్యూజ్డ్ వెన్ ఏ హాట్ లిక్విడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మగ్ కాజింగ్ ద మగ్ టు గెట్ హాట్. ఇక్కడ హీట్ కండక్షన్ అనేది కూడా ఒక రకమైన డిఫ్యూజన్. ఎలా అంటే మనం రెగ్యులర్గా తాగే టీని గ్లాస్లోకి తీసుకున్నాం, ఆ గ్లాస్ అనేది హీట్ అవుతుంది, కాలుతుంది. ఎందుకు అంటే ఆ డిఫ్యూజన్ వల్ల. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఆ గ్లాస్లో తీసుకున్న టీ డిఫ్యూజ్ అవ్వట్లేదు, ఆ టీలో ఉన్న హీట్ అనేది డిఫ్యూజ్ అవుతుంది. సో అందుకే కొద్దిసేపటి తర్వాత ఏమవుతుంది, హీటింగ్ అనేది తగ్గుతూ పోతుంటుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఆ డిఫ్యూజన్ అనే ప్రాపర్టీ దానికి ఉండడం వల్ల. అలోయ్, కాపర్ ఈజ్ డిఫ్యూజ్డ్ ఇన్ ఏ కాపర్ అలోయ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, హౌ కెన్ వి స్మెల్ పర్ఫ్యూమ్ సిట్టింగ్ సెవెరల్ మీటర్స్ అవే ఫ్రమ్ ద సోర్స్. మనము చాలా దూరంలో ఉన్నప్పటికీ కూడా మనం ఏదైనా పర్ఫ్యూమ్ స్మెల్ చూడగలం. ఎలా జరుగుతుంది, స్మెల్ అనేది ఆ పర్ఫ్యూమ్ అనేది ఎక్కడో ఉంటుంది, బట్ మనము చాలా దూరంలో ఉండి కూడా ఆ వాటి యొక్క స్మెల్ని మనం ఎలా చూడగలుగుతున్నాం. సో మనం ఎంతమంది మాట్లాడుకున్నాం డిఫ్యూజన్. సో దాని గురించే మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్లో చూద్దాం. వీ కెన్ స్మెల్ పర్ఫ్యూమ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ బికాస్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డిఫ్యూజన్, which is when particles from a concentrated area move to the less concentrated area. ఇక్కడ పెర్ఫ్యూమ్ అనేది డిఫ్యూజ్కు లోన్ అవుతుంది. సో అది ఎప్పుడైతే ఎయిర్లోకి రిలీజ్ అవుతుందో ఆ ఎయిర్లో అది స్లోగా డిఫ్యూజ్ అవుతుంది. సో ఆ ఎయిర్ అనేది మూమెంట్ వల్ల అది మన వరకు వచ్చి చేరుతుంది. ఆ పెర్ఫ్యూమ్ దగ్గర చాలా హై రేంజ్లో ఆ పార్టికల్స్ అనేవి ఉంటాయి, ఆ పెర్ఫ్యూమ్కి సంబంధించిన పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఎయిర్లో ఉండవు. అంటే ఇక్కడ ఏమవుతుంది, హై రేంజ్లో ఉన్న పార్టికల్స్ స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ లో ఏరియా ఏదైతే ఉందో ఎయిర్లో ఆ పార్టికల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఆ పార్టికల్స్ అనేవి క్రమంగా డిఫ్యూజ్ అవుతుంటే మిక్స్ అవుతూ మన వరకు వచ్చి చేరుతాయి. అందువల్లనే మనం చాలా దూరంలో ఉండి కూడా ఆ పెర్ఫ్యూమ్ యొక్క స్మెల్ అనేది చూడొచ్చు. వెన్ పెర్ఫ్యూమ్ ఈజ్ అప్లైడ్ ఈజ్ క్విక్లీ టర్న్స్ ఇంటూ వ్యాపోర్. ద గ్యాస్ మాలిక్యూల్స్ హ్యావ్ హై కైనెటిక్ ఎనర్జీ అండ్ మూవ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. The perfume particles mix with the air particles, spreading out and diffusing. The smell becomes less concentrated but can still be detected from a distance. అయితే ఇక్కడ పెర్ఫ్యూమ్ అనేది ఒక వేపర్లా పనిచేస్తుంది.
ఆ వేపర్లో పనిచేసినప్పుడు ఏమవుతుంది, ఎయిర్లో మిక్స్ అవుతుంది. ఆ ఎయిర్లో మిక్స్ అవ్వడం వల్ల స్ప్రెడ్ అవుతుంది. డిఫ్యూజన్ అనే ఒక ప్రాపర్టీ వల్ల అది స్ప్రెడ్ అవుతూ పోతుంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆ ఏరియా ఏదైతుందో ఆ ఏరియాలో చాలా ఎక్కువ మొత్తంలో పార్టికల్స్ ఉంటాయి. ఆ పార్టికల్స్ మెల్లగా డిఫ్యూజ్ అవుతాయి. ఆ డిఫ్యూజ్ అయ్యి మన వరకు వచ్చి చేరుతుంది. అందుకే ఇక్కడ మనం ఒక థింగ్ ఏం అబ్జర్వ్ చేయాలంటే, అక్కడ ఉన్నంత స్మెల్ మన వరకు వచ్చే వరకు తగ్గిపోతుంది. సో ఎందుకు అంటే అది స్ప్రెడ్ అవుతుంది, వాటి యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. రూమ్ మొత్తంలో నిండుకుపోవడం వల్ల అవి పలచబడిపోతాయి. అందువల్లనే వాటి యొక్క స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. పెర్ఫ్యూమ్ కెన్ లాస్ట్ ఫర్ 4 to 6 hours, బట్ ఇట్ డిసపియర్స్ ఫాస్టర్ అండ్ డ్రై స్కిన్ ఆర్ ఇన్ డ్రై ఏరియా. యాక్చువల్గా మనము మోస్ట్లీ ఇంట్లో కానీ అక్కడక్కడ మన మూలల్లో పెర్ఫ్యూమ్ కొడతాం. అది టైం గడుస్తూ ఉంటే ఏమవుతుందంటే వాటి యొక్క స్మెల్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్గా ఒక పెర్ఫ్యూమ్ అనేది 4 to 6 hours వరకు మాత్రమే ఆ స్మెల్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎంత డోర్లు పెట్టి ఉంచినా కానీ అది డిఫ్యూజ్ అవుతూనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ క్వాలిటీనెస్ తగ్గిపోయి స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఈ స్మెల్ అనేది జస్ట్ 4 to 6 hours వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ ప్రూవ్ దట్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ అమోనియా ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ యాసిడ్? ఈ డిఫ్యూజన్ రేట్ అనేది అమోనియాలో హైడ్రోజన్ క్లోరైడ్తో పోలిస్తే అమోనియాలో ఎక్కువగా ఉంటుందని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? సింపుల్, మనం ఒక ల్యాబ్ యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. వీ కెన్ ప్రూవ్ దట్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ అమోనియా ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ యాసిడ్ విత్ ల్యాబ్ యాక్టివిటీ. ఇక్కడ మీరు పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ హైడ్రోక్లోరైడ్ యాసిడ్ అనేది ఒక పక్క, అమోనియా అనేది ఒక పక్క. మనకి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది. సో ఇక్కడ మనకి ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక మార్క్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ అమోనియా అండ్ హైడ్రోక్లోరైడ్ అనేది రెండు మిక్స్ అయిన ప్లేస్ అనమాట. సో ఇక్కడ వైట్ రింగ్ ఏదైతుందో అది అమోనియం క్లోరైడ్. ఇక్కడ అమోనియా అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రెండు మిక్స్ అయినాయి కాబట్టి దాన్ని మనం అమోనియం క్లోరైడ్ అంటున్నాం. సో ఆ ప్లేస్ ఇది ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ హైడ్రోక్లోరైడ్కి దగ్గరలో ఉంది, అమోనియాకి ఇక్కడ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇది సేమ్ టైంలో రెండు వైపులో పెట్టినప్పటికీ అమోనియా అనేది చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేసింది. సో కాబట్టి అమోనియా యొక్క డిఫ్యూజన్ స్పీడ్ ఎక్కువగానే చెప్పొచ్చు. నోట్స్ రాసుకోండి. టేక్ 1 meter long narrow glass tube and 2 pieces of cotton wools. Soak 1 piece in hydrochloric acid solution and another in ammonium solution. Insert them separately at the two ends of the tube. Black the ends of the tube and observe. The hydrochloric acid gives off hydrogen chloride and ammonia solution gives off ammonia gas. Both gases react together to form a white fumes called ammonium chloride, white ring. The ring usually forms nearer to the hydrochloric acid end of the tube because hydrochloric acid diffuses more slowly than ammonia. Thus, we can prove the speed of diffusion of ammonia is more than that of the speed of the diffusion of hydrochloric acid. మనం చూస్తూ ఉన్నాము, మన చుట్టూ నెంబర్ ఆఫ్ మ్యాటర్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ స్టేట్లో ఉన్నాయి. ఇక్కడ అవి డిఫరెంట్ స్టేట్లో ఉన్నాయని చెప్పడానికి గల ఎగ్జాంపుల్స్. మ్యాటర్ విల్ బి అవైలబుల్ ఇన్ 3 different states. దే ఆర్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఫస్ట్ సాలిడ్స్ చూద్దాం. సాలిడ్ హ్యావ్ ఏ డిఫరెంట్ షేప్ అండ్ ఏ డిఫరెంట్ వాల్యూమ్. దే హ్యావ్ ఏ tendency to maintain their shape even when external forces is applied. Example, wood, plastic. Liquid have a definite value but no definite shape. They take to the shape of the container. Example, water, oil. Gases neither have a definite value nor a definite shape. Example, oxygen, carbon dioxide. Next మనము high order thinking questions కి వెళ్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసేసి we can't resign the broken chalk easily. Give reasons. మనము బోర్డు పైన రాసే చాక్ పీస్ ఏదైతే ఉందో అది ఒకసారి బ్రేక్ అయిందంటే చాలా ఈజీగా వాటిని రీజైన్ చేయలేము, అంటే అతికించలేము. ఎందుకు? చాక్ ఈజ్ అన్ అమోర్ఫస్ సాలిడ్ విత్ వీక్ ఇంటర్మోలిక్యులర్ ఫోర్సెస్ విచ్ ఈజ్ వై ఇట్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ స్మాల్ పీసెస్ ఈజీలీ. It's difficult to reason broken chalk because of the weak force of attraction between the chalk's particles. To join two materials, the molecules of both materials need to get close enough for the Coulomb's force to start acting. This is why solids keep their shape. Next question, is the space between the particles in the matter influence the speed of the diffusion? Explain. మనకు గ్యాసెస్ అండ్ లిక్విడ్స్లో డిఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఆ డిఫ్యూజన్ యొక్క స్పీడ్ అనేది ఆ పార్టికల్స్ మధ్య నుండే స్పేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు.
Yes, the space between particles in matter does influence the speed of diffusion. Diffusion is the process by which one substance spread out and mixes into another. It occurs from areas of high concentration to areas of low concentration until a uniform distribution is reached. Gases. The space between gas particles is larger than in liquids. So gas particles have more kinetic energy and move faster. This means that diffusion occurs faster in gases than in liquids. Liquids. The space between liquid particles is larger than in solids. So liquid particles diffuse more quickly than solid particles. Solids. The space between solid particles is very small, so it takes longer for substances like sugar or salt to dissolve in water. యాక్చువల్గా మనకి షుగర్ అండ్ సాల్ట్ అనేది సాలిడ్, సో సాలిడ్ కూడా డిఫ్యూజ్ అవుతాయి కొన్ని పర్టికులర్ సాలిడ్స్. అయితే ఇవి డిఫ్యూజ్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటాయి, ఎందుకంటే ఆ పార్టికల్స్ మధ్యన స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లిక్విడ్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇంకా గ్యాసెస్కి వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే గ్యాసెస్ యొక్క డిఫ్యూజ్ రేట్ అనేది చాలా ఎక్కువ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి, మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూస్ చేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.